జీవి ప్రకాష్ కుమార్ నిత్యం హెడ్లైన్స్ లో నిలుస్తున్నాడు. ఓవైపు మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా సాగుతూనే మరోవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఖాళీ లేనంత బిజీ షెడ్యూల్లో కూడా వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు ఈ యంగ్ హీరో. అంతేకాదు, సినిమాలతోనే కాదు, లవ్ మ్యాటర్తోనూ తెగ ఫేమస్ అవుతున్నాడు. ఏ ముహూర్తాన గత ఏడాది విడాకుల ప్రకటన చేశాడో అప్పట్నుంచి నెటిజన్ల ఫోకస్ అతగాడిపై పడింది. తను ఏం చేస్తున్నా లెన్స్ వేసి మరీ వెతుకుతున్నారు. రాబిన్ హుడ్ కు మ్యూజిక్ అందించిన జీవి ప్రకాష్ హీరోగా నటించిన కింగ్స్టన్ ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటి వరకు హీరోగా పలు సినిమాలు చేస్తున్నప్పటికీ గ్రాండ్ సక్సెస్ ను రుచి చూడలేకపోతున్నాడు జీవి ప్రకాష్. కింగ్స్టన్ అతనికి నటుడిగా 25వ చిత్రం. దీంతో ఎలాగైనా సాలిడ్ హిట్ ను కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచి మీడియా ఇంటరాక్షన్ లో యాక్టివ్ గా ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యంగ్ హీరో తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. కింగ్స్టన్ లో హీరోయిన్ గా దివ్యభారతి నటిస్తోంది. దివ్యభారతి తొలి చిత్రంలో కూడా జీవి ప్రకాష్ హీరో. అప్పట్నుంచే ఆమెకు జీవి ప్రకాష్ కు మధ్య సంథింగ్ నడుస్తోందని వార్తలు వినవచ్చాయి. దివ్యభారతితో పీకల్లోతు ప్రేమలో ఉండటం వల్లే జీవి తన భార్య సింగర్ సైంధవికి విడాకులు ఇచ్చినట్లు తమిళ మీడియాలో పలు వార్తలు హల్చల్ చేశాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో దివ్యభారతి దీనిపై క్లారిటీ ఇచ్చినప్పటికీ రూమర్స్ మాత్రం ఆగలేదు. తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని, కలిసి నటిస్తే ప్రేమ ఉందని అర్థం కాదని క్లారిటీ ఇచ్చినా కొట్టిపారేశారు నెటిజన్లు. తాజాగా కింగ్స్టన్ ప్రమోషన్స్ లోనూ దివ్యభారతి గురించి జీవి ప్రకాష్ ను మీడియా ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటవేయడంతో కొత్త అనుమానాలకు తెరతీసినట్లయింది. తమ మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదని జీవి చెప్పి ఉంటే పుకార్లకు చెక్ పడేది. కానీ ఆన్సర్ చెప్పకుండా తప్పించుకోవడంతో ఇద్దరి మధ్య లవ్ మ్యాటర్ నడుస్తూనే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. విశేషం ఏమంటే 2021లో జీవి ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచులర్ చిత్రంతోనే హీరోయిన్ గా పరిచయమైన దివ్యభారతి ఆ తర్వాత ఇప్పుడు కింగ్స్టన్ ద్వారానే మరోసారి అదృష్టం పరీక్షించుకుంటోంది. అన్నట్టు తెలుగులోనూ సుడిగాలి సుధీర్ గోట్ మూవీలో ఈ అమ్మడు నటిస్తోంది. మరి ఆ సినిమా విడుదల సమయంలో అయినా తన లవ్ మ్యాటర్ పై దివ్యభారతి క్లారిటీ ఇస్తుందేమో చూద్దాం.